నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనం చెప్పుకోబోయే వార్త కేవలం 10th ఫలితాల గురించే కాదు, ఒక పెద్ద మార్పు గురించి, ఒక కొత్త దిశలో సాగుతున్న విద్యా వ్యవస్థ గురించి, సమాజానికి కొత్త సందేశం ఇస్తున్న ఒక ప్రత్యేక కథనం. ఈరోజు ఉదయం పత్రికలు తెరిచిన ప్రతి ఒక్కరి కళ్ళను ఆకర్షించిన ఒకే ఒక విషయం 10th ఫలితాల్లో మెరిసిన విద్యార్థినిలు. సగర్వంగా నిలబడి అనే శీర్షికతో ముందుకు వచ్చిన ఈ కథనం నిజంగా ప్రతి తెలుగు ఇంటి గర్వంగా మారింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫ్రంట్ పేజ్లో ఎక్కడా రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, వారి పేర్లు లేవు, ఎలాంటి ప్రచారం లేదు. పూర్తిగా విద్యార్థుల ప్రతిభకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో రాజకీయ ప్రచారం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం విద్యార్థుల కష్టాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజంగా అభినందించాల్సిన మార్పు. ఈ ఫలితాల్లో ముఖ్యంగా అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. పేపర్లో వేసిన 13 మంది విద్యార్థులలో 12 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇది మనకి ఎంతో గర్వకారకం. 600కి 595, 596 మార్కులు సాధించిన విద్యార్థినులు ఒక్క ఫోటో వెనుక ఒక్కో విజయ గాథ ఉంది. వారి ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వు వారి కష్టానికి ప్రతిఫలం. చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ పాఠశాలల ప్రతిభ. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే టాప్ మార్కులు సాధిస్తాయని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారుతోంది. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అగ్రస్థానాల్లో నిలవడం విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పును స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా సందర్భాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వస్తారు. సరైన సదుపాయాలు లేకపోయినా తమ కృషితో, గురువుల మార్గదర్శకంతో ఈ స్థాయికి చేరుకుంటున్నారు. ఇది నిజంగా గొప్ప సాధన. ఇక ప్రైవేట్ పాఠశాలల విషయానికి వస్తే అక్కడ సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి, ఫీజులు కూడా ఎక్కువే. ప్రత్యేక కోచింగ్, పరీక్షల ప్రిపరేషన్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ఈసారి కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలను మించిపోవడం గమనార్హం. ఇది ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. సదుపాయాల కంటే ముఖ్యమైనది కృషి, క్రమశిక్షణ, మంచి బోధన. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు బోధన నాణ్యత పెరుగుతోంది. టీచర్లు మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. డిజిటల్ క్లాసులు, కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. అందుకే ఫలితాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఈ ఫ్రంట్ పేజ్లో కనిపిస్తున్న ప్రతి విద్యార్థిని ఒక ప్రేరణ. వాళ్ళు చెబుతున్న కథలు, మేము కష్టపడ్డాం, టైం టేబుల్ ఫాలో అయ్యాం, టీచర్లు మాకు సహాయం చేశారు అనే మాటలు ప్రతి విద్యార్థి వినాల్సినవి. తల్లిదండ్రుల ఆనందం కూడా చెప్పలేనిది. మా పిల్లలు మా గర్వం అంటూ ఆనంద బాష్పాలతో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఆ కష్టం ఫలించింది. ఇక గురువుల పాత్ర కూడా ఎంతో గొప్పది. ఒక మంచి గురువు ఉంటే విద్యార్థి జీవితమే మారిపోతుంది. ఈ ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం, ఈసారి వచ్చిన ఈ కథనం సమాజానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. విద్యార్థుల కృషిని గుర్తించాలి, వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే నిజమైన అభివృద్ధి. ముందు ముందు కూడా ఇలాంటి మార్పులు కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలపడతాయి. ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో వాటిని మించిపోవచ్చు కూడా. ఇలా చూస్తే ఈ 10th ఫలితాలు కేవలం మార్కుల గురించే కాదు, ఒక పెద్ద మార్పు గురించిన కథ. ప్రభుత్వ పాఠశాలలు బలపడుతున్నాయి, విద్యార్థులు ముందుకు వస్తున్నారు, సమాజం మారుతోంది. ఈ విజయాలను సాధించిన ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు, గురువులకు మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.